గొప్ప గొప్ప వాళ్ళంతా ఇట్లనే కుడతారు. టైర్లో ప్రెషర్ 33 ఉన్నాయి. అన్ని ఆల్ టైర్స్ 33. వీక్ అయినా వీకెండ్ అయినా కార్ అయినా బైక్ అయినా ఏదైనా మనం ఎంత క్లీన్గా ఉంటామో మన వెహికల్ కూడా అలానే పెట్టుకోవాలి. మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ అయినా అది రాత్రి అయినా ఏదైనా కార్ ఆన్ చేసే ముందు తప్పకుండా కింద చూడండి మామ. ఎందుకంటే సీజన్స్తో సంబంధం లేకుండా డాగ్స్ ఆర్ క్యాట్స్ ఎప్పుడు కింద పడుకొని ఉంటాయి వెహికల్స్ కింద. మనమే కాదు అందరూ బాగుండాలి. ఏటంటారు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 month బ్యాక్ నైట్ నేను బయటికి వెళ్ళినప్పుడు, అంటే ఈవినింగ్ టైం బయటికి వెళ్ళి ఉండే, అట్లా అని ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో అప్పుడు నాకు సడన్గా ఏమైందో తెలీదు, టైర్లో అంటే ప్రెషర్ తక్కువ అయిపోయింది. జనరల్గా 35 ఉండాలి, అది ఒకేసారి అంటే పంచర్ అవ్వలేదు, బట్ ప్రెషర్ అనేది తగ్గిపోయింది అనమాట. ఎంత 32 31 పడిపోయింది. ఇండికేటర్ రావడం స్టార్ట్ అయిపోయింది. ఆ నైట్ టైము అసలు ఏ పెట్రోల్ బంక్లో కానీ బయట పంచర్ షాప్లో కానీ ఎక్కడన్నా పోనీ ఆగి గాలి కొట్టించుకుందాము అని అంటే అసలు ఎక్కడ ఆప్షన్ లేకుండే నాకు ఆ రోజు. సో అట్లనే సేమ్ టైం మళ్ళీ ఇంకొకసారి మార్నింగ్ నేను 4 o'clockకి ఊరు నుంచి బయలుదేరిన. అప్పుడు కూడా ఏంటంటే అప్పటి వరకు బాగానే ఉంది ప్రెషరు, సన్లైట్ లేదు కాబట్టి కొంచెం జనరల్గా హీట్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది లోపల ఈ వీల్లో ప్రెషర్ వచ్చేస్తుంది. కానీ ఆ రోజు నాకు ఆప్షన్ లేకుండే, అంటే ఆ రోజు నాకు ఎండ లేదు. పొద్దున్న స్టార్ట్ అయిపోయినా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయేసరికి బయట ఎక్కడ షాపులు లేవు. తక్కువ ప్రెషర్తోనే హైదరాబాద్ వరకు ఆల్మోస్ట్ వచ్చేసిన నేను. అంటే మార్నింగ్ నియర్ బై హైదరాబాద్ వచ్చేసరికి, షామీర్పేట వచ్చేసరికి కొంచెం అక్కడ షాప్స్ ఉండే, అక్కడ ఆగి కొట్టించేసుకున్నా ఎయిర్. సో అట్లాంటి సిచ్యువేషను, అంటే ఇన్ కేస్ ఎమర్జెన్సీ లాగా నైట్ ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు పంచర్ అవ్వడము, లేకపోతే అట్లీస్ట్ కొంచెం సర్వైవ్ అవ్వడానికి గాలి ఉంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు కొంచెం గాలి ఉంటే కనీసం కొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు అని ఉంటుంది కదా. అట్లాంటి ఆప్షన్, అంటే కొంచెం గాలి ఉంటే అట్లీస్ట్ మనం ఇంటి వరకు అని వెళ్ళొచ్చు, లేదంటే షాప్ వరకు అని వెళ్ళొచ్చు, అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని ఒకరోజు అనిపించింది అనమాట నాకు బాగా. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. సో అమెజాన్ నుంచి నేను అది ఇప్పుడు టెస్ట్ చేయడానికి, కారు ముందు ఏంటంటే జనరల్గా పార్కింగ్లోనే ఉంచితే ప్రెషర్ చూపించదు వీల్లో ఎంత ప్రెషర్ ఉన్నది అనేది. అందుకే బండి కొంచెం మూవ్ చేసిన తర్వాత ప్రెషర్ చూపిస్తుంది, ఎంతెంత ఏ టైర్లో ఎంత ప్రెషర్ ఉన్నది అనేది. అట్లా అని ఒక రౌండ్ తిప్పేసి వచ్చేసినామంటే టైర్లో ప్రెషర్ తెలుస్తుంది మనకి ఎంత ఉన్నది అనేది. సో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకున్న అమెజాన్ ప్రోడక్ట్ని టెస్ట్ చేద్దాం. టైర్లో ప్రెషర్ 33 ఉన్నాయి. అన్ని ఆల్ టైర్స్ 33 ఉన్నాయి. ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని నేను టేస్ట్ చేయాలన్నమాట. మనం కొన్న అమెజాన్ ప్రోడక్ట్ ప్రెషర్కి. పొద్దున్నే ఎండ గట్టిగా వేసుకుంటుంది. నేనైతే అమీన్పూర్ లేక్ వరకు వచ్చేసిన. మా ఇంటి నుంచి జస్ట్ 1.5 kilometers కాబట్టి అట్లా అని ఎక్కువ దూరం పోకుండా ఇక్కడ వరకు వచ్చేసిన అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి ప్రెషర్ చెక్ చేసేద్దాం. ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత. గొప్ప గొప్ప వాళ్ళంతా ఇట్లనే కుడతారు. మెడల మంచి ఐడి కార్డ్ వేసుకుండు, కార్పొరేట్ ఎంప్లాయీ అనుకుంటా. తీసుకొచ్చిండు ఒక కవర్లో ఒక పేపర్లో సమ్ పూజా సామాన్లు అనుకుంటా. తీసుకొచ్చి ఆ కవర్లోంచి ఆ పేపర్ని తీసి ఆ లేక్లో పడేసేసేసి, ఆ నెక్స్ట్ ఆ కవర్ వచ్చేసేమో తీసుకొని అక్కడే, అంటే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న గ్రిల్ ఉంది కదా, ఆ గ్రిల్కి ఈ పక్క ఈ అంకులే పోతున్నా. కవర్ ఏమో తీసుకొచ్చి ఇక్కడ ఆ పక్కన పడేసేసిండు, ఆ పేపర్ ఏమో తీసుకెళ్ళి లేక్లో పడదింది. కొన్ని జీవితాలు అంతే, ఎప్పటికీ మారవు. ఇదే మనం తీసుకున్న ప్రోడక్ట్, కంపాక్ట్ అండ్ పోర్టబుల్ ఓషర్ స్టార్ట్ స్మార్ట్ లివింగ్ కోడర్ టైర్ ఇన్ఫ్లేటర్. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి టెస్ట్ చేయాలన్నమాట. ఓకే, వెయిట్ ఎందుకని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి ఓపెన్ చేస్తున్నా, ఇది ఇంటి లోపలికి వచ్చి. సో ఇదే ప్రోడక్ట్. బాక్స్లో ఇది వచ్చింది ఒకటి, ఓషర్. ఏముంది లోపల ఇంకా బాక్స్లో? బాక్స్ ఓపెన్ చేసేసినాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది వచ్చేసి కేబుల్,
కార్ 12 volts DC వోల్టేజ్ ఉంటుంది కదా, సో దాని కనెక్టరు. ఇంకా ఇది వచ్చేసేమో ఈ దీనికి పెట్టాల్సిన పవర్ సప్లై. సో ఈ సైడ్ ఉంది, ఇది ఇలా కనెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఇది వచ్చేసేమో దీనికి ఇందులో నార్మల్ DC మోటార్ ఉంటుంది కదా, సో ఆ మోటార్కి కనెక్ట్ చేయాల్సిన కేబుల్. సో ఇది ఇలా రొటేట్ చేసుకోవాలి. సో దీన్ని తీసుకెళ్ళి మన వీల్కి కనెక్ట్ చేసేసుకొని ఇట్లా రోల్ చేసుకొని ఈ 12 volts కనెక్టర్ ఉంటుంది కదా, ఈ అడాప్టర్ని తీసుకెళ్ళి దాంట్లో తోసేసినాము అంటే ఇక్కడ మనకి ఆన్ లైట్, ఇక్కడ లైట్ కూడా వస్తుంది. సో ఆ లైట్ సేమ్ టైం ఇక్కడ ప్రెషర్ మనకి ఎంత కావాలో ప్లస్ మైనస్ చేంజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది డిజిటల్ మీటర్ వస్తుంది అనుకుంటా, చెక్ చేద్దాం ఆన్ చేసిన తర్వాత. ఓకే, ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది కదా, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది దానికి పెట్టి రోల్ చేయాలి. ఇక్కడ ఇచ్చాడు స్టెప్ బై స్టెప్స్, అలా మనం చేయాలన్నమాట. ఇంతకుముందు చూసాం కదా యూజర్ మాన్యువల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో దాంతోపాటు మనకి వీళ్ళు వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. ఇది అరౌండ్ 1 year వరకేమో ఉంది వారంటీ కార్డు. సో మేబీ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటా. ఇక్కడ కొన్ని లింక్స్ ఇంకా స్కానర్ QR కోడ్స్ ఉన్నాయి, అది యూజ్ చేసుకొని మనం యాక్టివ్ చేసుకోవాలి. బేసిక్గా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బ్రాండ్ బ్యాగ్ భలే ఉంది. మంచి గోల్డ్ షాప్లో ఇస్తారు కదా లెదర్ బ్యాగ్ లాగా, మంచి నీట్ ఉంది. దీంట్లో అన్నీ పెట్టేసుకొని వాడుకోవాలన్నమాట మనం. ఇవి వచ్చేసేమో అడిషనల్ పిన్స్, అంటే వీల్స్కి ఇందులో ఫ్యూజ్ ఉంది. తర్వాత ఈ నిప్స్ ఏమో డిఫరెంట్ వాటికి యూజ్ చేయొచ్చు, సైకిల్కి అట్లాంటి వాటికి కూడా యూజ్ చేసుకోవడానికి కొన్ని ఎక్స్ట్రా నిడిల్స్ లాంటివి ఇచ్చాడు. సో ఇది వచ్చేసేమో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్, అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ పేజీ అట్లాంటివి ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్ది ఆ ఛానల్స్వి లింక్స్ ఇంకా QR కోడ్స్ ఇచ్చిండు. సేమ్ టైం వాళ్ళ దగ్గర ఇంకా ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ వీడు మెన్షన్ చేసిండు అనమాట. సో ప్రెషర్ ఇవే కాకుండా ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి అని. అవి ఎక్కడ ఉన్నాయంటే సేమ్ వాళ్ళ దగ్గర ఇంకా డాష్ బోర్డ్ క్యామ్స్, ఈ టైర్ ప్రెషర్ ఇన్ఫ్లేటరు, ఆ తర్వాత ప్రెషర్ వాషర్స్, తర్వాత ఇంకేముంది వాక్యూమ్ క్లీనర్ కూడా ఉంది వీళ్ళకి. నైస్ కూడా ప్రొవైడ్ చేసిండు. కస్టమర్ కేర్ సపోర్ట్, ఏమైనా ఇష్యూ వస్తే వీళ్ళకి కాల్ చేయొచ్చు అనుకుంటా. వెళ్ళి టెస్ట్ చేద్దాం మనం ఒకసారి ఇప్పుడు దీన్ని. సో ఇది ఎట్లయితే ఫిక్స్ చేసేసినాము. సో ఏం లేదు, సింపుల్గా దీన్ని తీసుకెళ్ళి కార్ ఆన్ చేయాలి. ఫస్ట్ ఆన్ చేసేసి దీన్ని ఆ 12 volts దాంట్లో పెట్టేసేసి ఆ కనెక్టర్లో పెట్టేసుకొని దీన్ని తీసుకెళ్ళి ప్రెషర్ దగ్గర దీనికి ఇట్లా రోల్, ఇక్కడ ఒకటి ఉంది ఇట్లా రోల్ చేయడానికి, దాన్ని టైట్ చేయడానికి బయటకి గాలిపోకుండా. సో ఇది పెట్టేసేసినామంటే మనకి ప్రెషర్ అనేది ఇందులోంచి ఎయిర్ అనేది దాంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. చలో టెస్ట్ చేద్దాం. పై చేయాల్సిన ఫస్ట్ టాస్క్ ఏంటంటే కార్ ఆన్ చేయాలి. ఇది ఇప్పుడు మనం దాన్ని కనెక్ట్ చేయాలి. టైట్ చేసేటప్పుడు లైట్గా ఎయిర్ లీక్ అవుతుంది, సో గట్టిగా టైట్ చేసుకుంటే. సో ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది. ఇది తీసుకెళ్ళి దానికి కనెక్ట్ చేయాలన్నమాట. ఓపెన్ చేసేద్దాం ఇంకా దీని కేబుల్. సో అరౌండ్ 3 meters కేబుల్ ఉంది దీంట్లో మనకి. ఓకే, ఫస్ట్ 12 volts ఇన్పుట్ కేబుల్ని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలా దీంట్లో. అదైతే పెట్టేసినాం, ఇక్కడ ఆన్ చేద్దాం ఇప్పుడు. దీంట్లో ఇండికేటర్ ఇంకా లైట్ అవన్నీ కూడా ఉన్నాయి, బట్ మనకు క్లియర్గా కనిపించట్లేదు సన్లైట్ వల్ల. 32 చూపిస్తుంది. లైట్ వస్తుంది ఇక్కడ. మనం PSI 35కి సెట్ చేస్తున్నాము, ఎందుకంటే మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు, బట్ మనకు కావాల్సిందే 35 కాబట్టి 35కి సెట్ చేస్తున్నాము. ప్రెషర్ అనేది చేంజ్ అవుతుంది. మనం 35కి పెట్టినాము.
వెరీ 35 అయిపోయింది. నైస్. ఆటో ఆఫ్ అయిపోయింది. నిజంగా అసలు ఈ ప్రోడక్ట్ ఎంత వర్త్ అంటే చాలా, ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. కన్ఫామ్గా మీరు మీ కార్లో ఇది ఒక స్పేర్ లాగా పెట్టుకోండి. అంటే మీ కార్లో కన్ఫామ్గా ఇది ఒక ప్రోడక్ట్ని మాత్రం యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అసలు క్రేజీ. ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకున్నా, బట్ 2 పాయింట్స్ 2 to 3 పాయింట్స్ ఎక్కడానికి జస్ట్ హాఫ్ మినిట్ కూడా పట్టలేదు. అంత ఫాస్ట్గా పిక్ చేసుకుంది, అంత ఫాస్ట్గా ఫిల్ చేసేసింది ఎయిర్ని. నైస్. వర్త్ ప్రొడక్ట్ మామా, వర్త్. ఈ కేబుల్ ఎంత లేదన్నా 3 మీటర్స్ ఉంటుంది. కరెక్ట్గా 3 మీటర్స్ కేబుల్. సో సరిపోతుందా లేదా అని ప్రాబ్లం కూడా ఉండదు. ఇవి బ్యాక్ వీల్కి, పెద్ద వెహికల్స్కి ఇలా సింపుల్గా ప్యాక్ చేసుకోవచ్చు. ఆ బ్యాగ్లో నీట్గా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకున్నామంటే సెట్, చిన్న పాకెట్ లాగా అయిపోతుంది అనమాట అన్నీ పెట్టిన తర్వాత. ఆల్రెడీ అది ఉంది దాంట్లో. సో దీన్ని ఇప్పుడు ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుందాం. సో ఇది నెక్స్ట్ ఈ కేబుల్ ఇట్లా ఫోల్డ్ చేసేసి వెళ్దాం. నెక్స్ట్ ఇది. సో సెట్. నైసా. దీన్ని తీసుకెళ్ళి మన డిక్కీలో పెట్టుకుంటే అయిపోతుంది అన్నమాట. ఇక మర్చిపోయా, మీరు ఇన్ కేస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.